నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఇప్పుడు ఫిబ్రవరి 26 వరకు కుంభమేళా జరుగుతుంది కదా. ఇటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా శివుడు వచ్చి కుంభస్నానం చేస్తాడని ఒక ప్రతీతి ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఎందుకంటే ఎవరు గుర్తించలేరు. అందరూ నాగా సాధువులు, అఘోరాలు అందరూ వచ్చి ఉంటారు. ఇటువంటి సమయంలో ఆయన రావడం జరుగుతుంది, స్నానం చేయడం జరుగుతుంది, కుంభస్నానం చేయడం జరుగుతుంది. తర్వాత దివ్యంగా తన కైలాసానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆయన ఆకారాన్ని ఎవరూ గుర్తించలేరు. కొంతమంది ఈ నాగా సాధువులు వాళ్ళ యొక్క అఖాడా వాళ్ళని లేదా ఈ అఖాడా వాళ్ళని వాళ్ళు అనుకొని వీళ్ళు అనుకుని ఉంటారు. కాబట్టి అచ్చమైనటువంటి శివస్వరూపం కలిగినటువంటి వాళ్ళు ఎంతోమంది కనపడుతారు. వాటిలో నిజమైనటువంటి హరహర మహాదేవుడు శంభో శంకరుడు ఈ నాగా సాధువుల మధ్యలో కానీ సాధారణ ప్రజల మధ్యలో కుంభస్నానం చేసి ఆయన వెళ్ళడం జరుగుతుంది. ఇది హిందువుల యొక్క మానసికమైన స్థితి. దీనికి తిరుగులేనటువంటి శక్తి ఉంది.